శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 15వ అధ్యాయము. దీప ప్రజ్వలనచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమును పొందుట. అంతటి జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఈ రకంగా అన్నాడు: ఓ జనక మహారాజా, కార్తీక మహాత్మ్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కానీ మరి యొక్క ఇతిహాసము తెలిపెదని సావధానుడవై ఆలకించు అని చెప్పాను. ఈ మాసమున హరినామ సంకీర్తన వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణములను చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం అనే నరకమునబడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగుతుంది. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందుతారు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టి వారి దేవదుందుబులు మురుగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల యందు నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము ఉంచవలెను. ఈ మహాకార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపము నుంచిన ఎడల మరుజన్మ బ్రాహ్మణుడుగా జన్మింతురు. ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన అట్టి వారి సమస్త పాపములు హరించుకుపోతాయి. అందుకు ఒక కథ ఉంది, శ్రద్ధగా విను అని ఈ రకంగా చెప్పాను. సరస్వతీ నదీ తీరమున శిథిలమైనటువంటి దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడు అనేటువంటి దయార్ద్ర హృదయుడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయాలని తలంపు రాగా ఆ పాడుబడి ఉన్నటువంటి దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజు ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్నటువంటి ఒత్తిని తినవలనన్న ఆశతోటి నోట ఖర్చుకొని పక్కనున్నటువంటి దీపం వద్ద ఆగాను. నోట ఖర్చి ఉన్నటువంటి ఆ ఒత్తి చివర అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం ఒకటను, పైగా శివాలయం ఒకటి చేత ఆరిపోయినటువంటి ఒత్తిని దీపముని మళ్ళీ వెలిగించినటువంటి పుణ్యము చేత అతను వెంటనే మానవ రూపము దాల్చెను. ధ్యాన నిష్టలో ఉన్నటువంటి యోగి పొంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండట గమనించి, ఓయి నీవెవరు, ఎందుకిట్లా నిలబడ్డావు అని ప్రశ్నించెను. ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారము తినుట కోసమని ఈ దేవాలయంలోకి వచ్చాను. ఏమీ దొరకక ఆవునేతితో కూడినటువంటి ఒత్తిని తిందామని వచ్చాను. ఇంతలోగా ఆ ఒత్తిని తినుచు ఉండగా పక్కనే ఉన్నటువంటి దీపానికి ఆ ఒత్తి వెలిగినది. దానితో నాకు ఈ రూపం వచ్చినది. ఓ మహానుభావ, నాకు ఎందుకు ఈ మూషిక జన్మ వచ్చిందో దయచేసి తెలపండి అని చెప్పి అడగగా అంతటా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితోటి సర్వము తెలుసుకున్నాను. ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు. నిన్ను బహ్లీకుడని పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించటాని కోసమని వ్యవసాయం చేస్తూ ధనాశాపురుడివై దేవపూజ నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత గలవాడవై ఆడపిల్లలను అమ్మి వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకుని సమస్త తినుబండారాములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించినటువంటి ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ధనమును భూస్థాపితం చేసి పిసినారి వాడివై జీవించినావు. మరణించిన తరువాత వెనుకటి జన్మ పాపములను అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామాలకు పోయి నీవు పెరటయందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాదులు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షాన్ని పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించను. పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ఓం శాంతి.